ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులపై ఓ వృద్ధురాలు కారం చల్లింది. ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని మండిపడింది. నందిగామ శివారు అనాసాగరం గ్రామానికి చెందిన వృద్ధురాలు మల్లెంపూడి లక్ష్మీ తులసి హైవే కోసం తీసుకున్న తన భూమికి అధికారులు పరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు నష్టపరిహారం అందలేదని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అయితే బాధితురాలకి నష్టపరిహారం చెల్లించినట్టుగా రికార్డులో ఉందని ఎన్హెచ్ఏఏ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. మేము ఇప్పుడు దాకా ఈ డొక్క పోయలేదు కాబట్టి మా ప్లేస్ ఇక్కడ బట్టి ఉందనుకున్నాము. ఈ డొక్క పోస్ట్ దగ్గర నుంచి మా అమ్మ తిరిగి సర్వేకి పెడితే 4 సెంట్లే భూమి తేలుతుంది. అది మొత్తం మరి భూమి తాలూకా డబ్బులు హైవే వాళ్ళు పడలేదు. మాకు ఒకసారి 6,00,000 పడ్డాయి, ఒకసారి 7,000 పడ్డాయండి. ఆ పేపర్స్ అడిగితే మీరు అక్కడ తెచ్చుకోండి అమ్మ పేపర్ వెళ్ళి మరి ఇక్కడ 4 సెంట్లే చూపిస్తుందంటే విజయవాడ వెళ్ళిందండి మా అమ్మగారు. అయితే ఆయన లేదు పేపర్ లేదు ఏం లేదు, మీరు ఉన్నది అక్కడ కాలనీలో ఉంటుంది, మీరు రోడ్ ఆఫీసు అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. 5వ తారీఖు మా అమ్మగారు వెళ్ళి అట్లా చెప్తే మళ్ళీ నేను వెళ్ళానండి. మా అమ్మగారు అప్పటి హాస్పిటల్కి వెళ్ళాలని వెళ్ళానంటే ఏంటంటే ఇలా చేశారంటే ఏంటంటే ఏం చేయలేదమ్మా. మా అమ్మగారేమో ఎక్కించుకున్నారని నా మాతో చెబుతున్నారు. ఎక్కించుకున్నారు మీ నాందే ఈ దస్తావేజులు 2 సెంట్లు ఎక్కించుకున్నారు అని చెప్పింది. మన పేపర్ అడిగితే వాళ్ళు ఇచ్చారంటే పేపర్ మరి మా ప్లేస్ అన్నది వెళ్ళాలి, మాకు డబ్బులు అన్నా పడాలి. ఎవరు ఇవ్వాలమ్మా డబ్బులు మీకు? రవీంద్ర బాబు వీళ్ళిద్దరు కలిసి నాదేమో తప్పు వేసిండు, వాళ్ళదేమో 75 మీటర్లు చేసిండు డబ్బులు వేసి మొన్న వచ్చానండి. నేను 5వ తారీఖు నాడు వచ్చే నా కాగితాలు కాగితాలన్నీ తీసుకొని ఎక్కించుకోండు. నీవు రావు 3 సెంట్లు మీ ఆయన గారికి ఎక్కించెప్పుడు అన్నాడు. నా కాడ కాగితాలు ఉండి 50 మీటర్ల పైన కాగితం ఉంది నా దగ్గర. 50 మీటర్ల పైన కాగితం మళ్ళీ నాకు 6,00,000 వేసిన కాగితం ఉంది. నా కాగితాలన్నీ 70. ఏం చెప్తున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు? మీరు వెళ్ళారు కదా అధికారుల దగ్గరికి. నీకు అసలు రావు. వాళ్ళిద్దరు కలిసి రవీంద్రను ఈ అబ్బాయి కలిసి నన్ను నెట్టారు. ఇంకో చెయ్యి ఎరిగింది, ఈ చెయ్యి కొట్టారు. నా కొలతకు వచ్చి ఈ అబ్బాయే వచ్చిండు. అప్పుడు నన్ను నాన్న చెర్ల పెట్టి ఇప్పుడు గోడ కూడా నా దాంట్లోనే ఉందండి. నా దాంట్లో కాటా తిరగట్లేదని ఆ తలం కూడా నా దాంట్లోనే ఉంది. మల్లెంపూడి వెంకటేశ్వర గారికి సంబంధించి 430 సర్వే నెంబర్లో దాదాపుగా 8 సెంట్ల భూమి ఉందన్నారు. దానికి సంబంధించి ఎన్హెచ్లో కొంత భూమి పోయింది, దానికి నష్టపరిహారం రాలేదు అని చెప్పన్నారు. ఆ భూమిని సర్వే చేయించి మిగతా 8 సెంట్లు ఉందో ఆ 8 సెంట్లు కూడా నష్టపరిహారం ఇప్పించాల్సింది కోరుతున్నారు. దాని మీద సర్వే గురించి వచ్చామండి. వాళ్ళకి కనుక భూమి ఎలిజిబిలిటీ ఉంటే దాని ప్రకారం సర్వేలో ఎంత తేలితే దాని ప్రకారం రికమెండ్ చేస్తాం. యాక్చువల్గా 8 సెంట్లు అని చెప్పి అంటున్నారు వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారం. ఆల్రెడీ ఇంతకుముందు 4 సెంట్లకి ఇచ్చారని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళేమో మాకు 6,50,000 పడింది అంటారు. అంతకుముందు 7,500 పడింది అంటారు. ఇవన్నీ కూడా మేము ఒకసారి చెక్ చేసి ఎన్ని సెంట్లకి పడింది, ఇంకా ఎన్ని సెంట్లకి అలాగే కాంపెన్సేషన్ ఎలిజిబిలిటీ ఉన్నారు అనేది వెరిఫై చేసి సర్వే చేసి డీటెయిల్